హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దానిలో వెబ్‌సైట్‌లో ఉన్నాము. ఈ వెబ్‌సైట్‌లో మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ నిన్న వచ్చాయని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఇవాళ మనకి గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌తో డౌన్‌లోడ్ చేసుకున్న స్టూడెంట్స్‌కి వాళ్ళకొచ్చిన మార్క్స్ ఎగ్జాక్ట్‌గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఇదే వెబ్‌సైట్‌లో సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఏవైతే ఎగ్జామ్ నిర్వహించారో ఆ ఎగ్జామినేషన్ నిర్వహించిన డేట్స్‌లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పేపర్ 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో ఆ పేపర్‌కి సంబంధించిన ఆహ్, పేపర్ మనకి మెయిన్ పేపర్ ఓకే. సో, బోర్డ్ మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే పేపర్స్ ఆహ్, యూజ్ చేశారో ఎవాల్యుయేట్ చేయడానికి ఇచ్చిన క్వెషన్ పేపర్ మొత్తం గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్‌గా మనకి ఆ పేపర్‌ని బట్టే మనకి ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫైనల్ కీ అండ్ పేపర్స్ ఎట్లా చూసుకోవాలి ఏందనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా సమాచారం తెలియజేయాలనుకుంటున్నాను. సో, ఇందుకోసం మీరు వెబ్‌సైట్ tspsc.gov.in వెబ్‌సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా మీరు ఇక్కడ గూగుల్‌లో tspsc.gov.in వెబ్‌సైట్ టైప్ చేయండి. ఇలా వెబ్‌సైట్ టైప్ చేయగానే మీకు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ 28/22 జనరల్ ర్యాంకింగ్ లిస్టు. సో, ఈ లింక్ క్లిక్ చేయాలి. అలాగే మీకు ఒకవేళ మాస్టర్ క్వెషన్ పేపర్స్ విత్ ఫైనల్ కీ కావాలనుకుంటే ఈ లింక్ ఇక్కడ మీకు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మరి మీరు ఎలా చెక్ చేసుకోవాలి? క్వెషన్ పేపర్ మాస్టర్ క్వెషన్ పేపర్ అనేది ఇక్కడ ఉంది. మీ క్వెషన్ పేపర్ మీరు క్వెషన్ పేపర్స్ ఏవైతే క్వెషన్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయో ఆ క్వెషన్స్‌కి సంబంధించి ఆన్సర్స్ ఎలా పెట్టారు ఏందనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ డౌన్‌లోడ్ ఓఎంఆర్ షీట్ అని చెప్పి కూడా ఇచ్చాడు. సో, ఈ 3 లింక్స్ ప్రెజెంట్ మనకి గ్రూప్ 2కి సంబంధించిన లింక్స్. ఇవి గ్రూప్ 1కి సంబంధించినవి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గ్రూప్ 1 వాళ్ళకి పనికొస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్రూప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశ్యంతోటి వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరిక్కడ ఇప్పుడు ఈ 3 లింక్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 5772 పేజెస్ ఉన్నాయండి. 5772 పేజెస్ ఉన్నాయి. సో, దీంట్లో మనకి జనరల్ ర్యాంకింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ వచ్చిన వాళ్ళ మార్క్స్ 447.088 మార్క్స్ ఇక్కడ కనిపిస్తుంది ఔట్ ఆఫ్ 600. వీళ్ళు మల్టీ జోన్ 1కి సంబంధించిన ఆహ్, కింద చూపిస్తున్నాడు. అండ్ జోన్ 4 ఓకే. ఇతను జోన్ 4 క్యాండిడేట్ అయ్యుండొచ్చు మేబీ. మల్టీ జోన్ 1లో జోన్ 4కి సంబంధించిన క్యాండిడేట్ అయ్యుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అయ్యుంటారు అని ఎందుకంటున్నాడు, మేల్ ఇక్కడ చూపిస్తున్నాడు కాబట్టి. ఒకవేళ ఫీమేల్ చూసుకోవాలనుకుంటే మీరు ఫీమేల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మేలు, ఫీమేల్. సో, ఇక్కడ ఫీమేల్ చూసుకుంటే మీకు ఫస్ట్ ఆహ్, ఫీమేల్ ఎక్కడుంది? వరుసగా చూసుకుంటొద్దాం. సో, చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ 408 ఓసీలో 408 ఈమె మల్టీ జోన్ 2 అండ్ జోన్ 6కి సంబంధించిన ఆమె. ఓకే. సో, ఈమె 32 ర్యాంక్‌లో ఉంది. బట్ గర్ల్స్‌లో ఈమె ఫస్ట్ ర్యాంక్. సో, ఇలా మీరు మీ ర్యాంక్స్ చెక్ చేసుకోవచ్చు. మరి ర్యాంక్ చెక్ చేసుకోవాలంటే మీకు హాల్ టికెట్ నెంబర్ కావాలి. సో, హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటే దాన్ని మీరు డైరెక్ట్‌గా మనకి కంట్రోల్ ఎఫ్ అని కొట్టేసి పీడీఎఫ్ ఫైల్‌లో మీ పర్టిక్యులర్ నెంబర్ కొడితే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2283 615027 ఇది కొట్టాను. సో, 7 అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామినేషన్ రాసినట్టు లేరు. 5 మాత్రం ఇక్కడ ఉంది చూడండి. సో, చాలామంది ఎగ్జామినేషన్ రాయలేదు మీ అందరికీ తెలుసు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 2283615025 కనిపిస్తుంది. ఫైనల్‌గా మనకి ఎంతమందికి ర్యాంక్స్ ఇచ్చారు ఏందనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2,36,649 మెంబర్స్ ఎగ్జామినేషన్ రాసినట్టు మనకు అర్థమవుతుంది. సో, 2,36,649 ర్యాంక్ లాస్ట్‌గా ఉంది. ఇక్కడ వీళ్ళకైతే మార్క్స్ 0 వచ్చాయండి. వీళ్ళ మార్క్స్ 0 వచ్చాయి. సో, లాస్ట్ ర్యాంక్ 2,36,649 ఇలా టోటల్ మార్క్స్ వచ్చి 0 వచ్చాయి. ఓకే. సో, ఇలా మీ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చిన టోటల్ మార్క్స్ పేపర్ వైస్‌గా చూసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఇదే మనకి వెబ్‌సైట్‌లో గ్రూప్ 2 సర్వీసెస్ మాస్టర్ క్వెషన్ పేపర్ విత్ ఫైనల్ కీ అని ఇచ్చాడు. ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఓఎంఆర్ షీట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మాస్టర్ క్వెషన్ పేపర్ లింక్ క్లిక్ చేయగానే మనకి 1, 2, 3, 4 పేపర్స్ కనిపిస్తున్నాయి. సో, పేపర్ క్లిక్ చేయగానే పేపర్ ఇలా వస్తుంది. ఇది మాస్టర్ క్వెషన్ పేపర్. అండ్ ఈ మాస్టర్ క్వెషన్ పేపర్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్‌కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ 1 క్వెషన్‌కి ఆన్సర్ మనకి ఇక్కడ 4 అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇలా మీరు చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క పేపర్‌కి. అండ్ అలాగే మనకి ఇక్కడ
గ్రూప్ 2 సర్వీసెస్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీ టీజీపీఎస్సీ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయగానే మీ ఓఎంఆర్ షీట్స్ నాకు తెలిసినంత వరకు 1 2 3 4 ఇలా ఓఎంఆర్ షీట్స్ చూపిస్తాయి. సో ఆ 1 2 3 ఓఎంఆర్ షీట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న మీరు ఎగ్జామినేషన్ రాసిన 1 2 3 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మీరు ఫస్ట్ మీరు ఏం పెట్టారనేది టిక్ మార్క్స్ పెట్టుకోవాలి. ఓకే, ఓఎంఆర్ షీట్ మీ దగ్గర పెట్టుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఓఎంఆర్ షీట్ అండ్ మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అన్ని రెండు పక్కన పక్కన పెట్టుకొని మీరు ఏం ఆన్సర్లు పెట్టారు ఒకవేళ మీరు గుర్తు పెట్టుకుని ఉంటే నో ప్రాబ్లం అండి, ఆల్రెడీ పెట్టుకుని ఉంటే. సో ఇప్పుడు పెట్టుకోవాలంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఆ రెండు పక్కన పక్కన పెట్టుకొని మీరు 1కి ఏం పెట్టారు ఆన్సర్, 2కి ఏం పెట్టారు ఇలా చూసుకోవాలి. తర్వాత మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీరు రాసిన ఎగ్జామ్ పేపర్లో మీ ఉన్న క్వశ్చన్ నెంబరు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక నెంబర్ సపరేట్గా సేమ్ నెంబర్స్ ఉండవండి, అవి ఎక్కడో ఉంటాయి, వాటిని వెతుక్కోవాలి. ఫస్ట్ ఆ వర్క్ చేయాలి. సో దానికి మీకు 2 3 గంటలు పడుతుంది. అలా మీరు ఒక 7 8 గంటలు వర్క్ చేస్తే మీకు ఫైనల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి ఏందనేది మీరు మొత్తం తెలుసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి టోటల్ మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ వీళ్ళు పెట్టిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకుంటే మీకు క్లారిఫికేషన్ వస్తుందండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్ చేయండి వీడియోలో, సో దట్ చాలామంది అదే ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని సోషల్ మీడియాలో మనం స్ప్రెడ్ చేసేసి ఏవైనా హెల్ప్ఫుల్ అవుతుందా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా లేదా అనేది తర్వాత ఆలోచించాలండి. సో ఇది మనము మొత్తానికైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. అలాగే క్వశ్చన్ పేపర్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. అండ్ మీరు రాసిన ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా మనకి లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో షేర్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లోని మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ సర్వీసెస్ కెరీర్.